యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి మనము దేవుని వాక్యం 4 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయనా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు తల్లి. 4వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు తండ్రికి చేస్తున్న ప్రార్థన, యేసు ప్రభువారు తండ్రికి చేస్తున్న ఈ ప్రార్థనలో ఆయన అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించింది ఈ లోకంలో సర్వ మానవాళి యొక్క పాపముల యొక్క వారి పరిహారార్థ బలిగా, అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా ఉండటానికే తండ్రి ఈ లోకానికి తన కుమారుని పంపించారు. అంటే ఏ తండ్రి ఆ పని చేయలేడు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఈ లోకములో మనము వాక్య భాగంలో చెప్పబడినట్లుగా పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి మరణము నుంచి మనం తప్పించబడాలంటే ఈ లోకంలో ఏ యొక్క బలులు, అంటే పూర్వకాలము మనుషులు కొన్నిసార్లు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. కోడెలు కానీ, అలాగే పావురాలు కానీ, మేకలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు బలు అర్పిస్తూ ఉండేవాళ్ళు. అందుకని మేకల వల్ల కానీ, కోడెల వల్ల కానీ ఆ పాపము పరిహారింపబడదని చెప్పేసి యేసు ప్రభువారే పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి ఆయన తండ్రి తన చిత్తానుసారంగా పంపించారు. చూడండి, మరి ఈ లోకంలో కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి చిత్తము చేయటానికి ఆయన ప్రారంభం నుంచి కూడా తండ్రికి మాటకి విధేయత చూపించిన వ్యక్తిగా ఉంటూ తండ్రి ఎలాగైతే తన చిత్తము నెరవేర్చడానికి పంపించాడో అలాగే చేయటానికే ఈ లోకానికి వచ్చి ఆయన ఈ మాట చెప్తున్నారు. ఏమన్నారు మళ్ళొక్కసారి చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. అంటే సంపూర్ణముగా నేను నెరవేర్చారని తండ్రికి ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు. నిజమే, ఎందుకంటే ఈ లోకంలో భూమి మీద మానవులను దేవుడు మనల్ని కూడా పంపించాడు. మరి మనందరి విషయంలో కూడా దేవుని చిత్తం ఏంటంటే మనము కూడా ఈ లోకానికి వచ్చింది ఏదో లోకానుసారంగా మనం ఫలించడం మాత్రమే కాదు, కానీ మనము దేవుడిచ్చిన ఈ శరీరము మంటికి వెళ్ళినా దేవుడిచ్చే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలా? మరి దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఈ లోకంలో మనమందరము కూడా ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారుగా, పాపక్షమాపణ పొందిన వారుగా, మనమందరము కూడా బ్యాప్టిజం తీసుకుని ప్రభు బలలో పాల్గొనేవారుగా మనమందరము కూడా ఉండాలని దేవుని యొక్క చిత్తము. మరి దేవుని చిత్తము చేయాలని మనకైతే ఆశ ఉంది, కానీ మనం ఎవరం కూడా రక్షణ పొందుకోకుండా, బ్యాప్టిజం తీసుకోకుండా, బలలో పాల్గొనకుండా దేవుని రాజ్యానికి వెళ్ళలేమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మీకు తెలుసు, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఆయన నికోదేముతో అంటాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. అంటే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగా ఏం చేయాలా? జన్మించాల్సిందే. జన్మించిందే ఎవరు కూడా మనము నిత్య జీవం అనేది మనము పొందుకోలేము. మరి నిత్య జీవం పొందాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ మనము సగంలో ఆగిపోయే వారికి ఉండకూడదు.
హృదయాన్ని సరి చేసుకుంటున్న విషయంలో మనము ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నామో అనేది అది మనం సగం లాగిపోయేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణంగా ఉండాలి. అలాగే నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగానే మనం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరము కూడా మనము దేవుని రాజ్యముకు చేరలేము. అందుకని ప్రసంగి ఒక మాట చెప్పాడు. ఆ మాట 7వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనంలో ఏం రాయబడిందంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏమి మేలు? కార్యాంతము మేలు. చూడండి, మనము కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని భక్తుడైన సొలొమోను గారు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఈ లోకంలో మనము ప్రారంభంలో మనము దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు బ్రతకాలని, మన హృదయాన్ని సరి చేసుకోవాలని, దేవుని యొక్క రాజ్యములో అలాగే మనము కూడా సంపూర్ణముగా దేవునికి విధేయత కలిగి ఉండాలని ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటూ ఉంటాడు. నిజమే, ఏ ఒక్క వ్యక్తి కూడా పరిపూర్ణుడం కాము, నీతిమంతులం అంతకన్నా కాము. కానీ దేవుడు పరిపూర్ణుడు గనుక మనం దేవుని చిత్తానికి మనము ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, దేవునికి మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో, దేవుడు మన లోటుపాట్లు సరిచేయగలిగిన దేవుడు, మనల్ని పర్ఫెక్ట్గా చేయగలిగిన దేవుడు. నిజమే, ఎందుకంటే ఈ లోకంలో తండ్రి చిత్తము చేయడానికి ప్రభు వచ్చి ఆయనను సంపూర్ణముగా నెరవేర్చారని ధైర్యంగా చెప్పగలిగినట్లుగానే ఈ రోజున మన జీవితంలో కూడా మన ముగింపు అనేది ముఖ్యము. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా సెలువులో ఒక ఆఖరి మాటలు 7వ మాట చెప్పారు. ఏమనంటే సమాప్తమైనది అన్నారు. ఏమన్నారు? సమాప్తమైనది అంటే నువ్వు నాకు అప్పగించిన పనిని సమాప్తం చేశాను, అంటే సంపూర్ణంగా నేను చేశాను. నువ్వు నాకు ఏ పని అయితే నువ్వు అప్పగించావో దాన్ని నేను ఫినిష్ చేశాను. అంటే చూడండి, దేవుడు తన చిత్తానుసారంగా కుమారుడి లోకానికి వచ్చి తనకు అప్పగించిన పని ఏం చేశాడు? ఆయన సంపూర్ణము చేశాడు. నిజమే. మరి మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే మనల్ని కూడా సంపూర్ణులుగా మనము మన పని ముగించాలి. నిజమే, ఈ రోజున వ్యవసాయం చేసేటప్పుడు మన విత్తనాలు వేసి ఊరుకుంటే సరిపోతుందా? విత్తనాలు వేసామంటే దాన్ని ఏం చేయాలి? మనము దానికి కావాల్సిన సమయానికి ఎరువులు వేయాలా, కావలసిన సమయంలో దానికి నీళ్లు పెట్టాలా, అలాగే దానికి కావాల్సిన వాతావరణాన్ని చూసి దాన్ని కోత కోయటం కానీ, దాన్ని నూర్చడం కానీ, ఇవన్నీ కూడా మనము సమయాన్ని చూసి దాన్ని బట్టి మనము చెయ్యాలి తప్ప ఏ వ్యక్తి కూడా పంట వేసి దాన్ని అలా వదిలేస్తే మన ఇంటికి అవి డొర్లుకుంటూ అవి వచ్చేవి. అంటే నీవు ఏది ప్రారంభించావో దాన్ని ఏం చేయాలి? నువ్వు ముగించాలి. సరే, మొత్తానికి మనం ఒక ఇల్లు ప్రారంభించామనుకోండి, దాన్ని చక్కగా మనం ప్రారంభించి మనము పునాదులు అన్నీ కూడా లేపేసి గట్టిగా అలా ఉంచితే దాన్ని ముగించకపోతే ఏమంటారు? ఈ లోకంలో మాట్లాడే మనుషులు ఏంటంటే బిల్లు పడలేదా అని ఒకవేళ అనవచ్చు, ప్రభుత్వం నుంచి ఏమన్నా. లేదంటే కొంతమంది ఈ పని ప్రారంభించాడు కానీ దాన్ని ముగించలేకపోయాడు అంటూ ఉంటారు. అంటే కొన్నిసార్లు మనము అనుకున్నట్టుగా మనము చేయలేని పరిస్థితులు రావచ్చేమో, కానీ ఒకటి దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. నిజమే, ఎందుకంటే ప్రభువు ఒక మాట చెప్తున్నారు. హెబ్రీయులు రాయబడిన పత్రిక ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి హెబ్రీయులు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు ఒక మాట చెప్పాడండి. అక్కడ హెబ్రీయులు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత, చూడండి, అక్కడ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, అది ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చాలు, చూసారా? ఒక్క అర్పణ చేత ఏంటంటే అది ఒకే ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు, అంటే ఏంటి చెప్పండి? శాశ్వత కాలం. ఏ మానవుడు కూడా పాప పరిహారార్థ బలి చెయ్య అవసరం లేదు. సర్వమానవాళి పాపముల కొరకై ఆయనే సిలువలో బలియాగమయ్యారు. నిజమే,
మీరు 9వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక్కసారి చూడండి. ఒకసారి 9వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. అక్కడే రాయబడింది, హెబ్రీలో రాయబడిన పత్రికలోనే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, అంటే ఏంటి, ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే అనేకుల పాపముల కొరకు ఆయన ఒక్కసారి ఏం చేశాడు, ఆయన అర్పించబడ్డాడు. ఆయన గురించి రాయబడిన మాట మీరు 10వ అధ్యాయంలో 4-5 వచనాలు కొంచెం చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అది పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అది దేవా నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానంటిని. అంటే చూడండి, ఏ ఒక్క వ్యక్తి కూడా తనకు తెలిసి ఇలా చనిపోతాడంటే ఎవరికి అది అయిష్టంగానే ఉంటుంది. కానీ ఒకటేంటంటే యేసయ్యకి అన్నీ తెలుసు, ఆయన జరగబోయే ముందు అన్నీ తెలుసు. అంతకన్నా ముఖ్యంగా ఇంకా కొన్నిసార్లు మనం గమనిస్తే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే యెషయా మీరు 53 అధ్యాయం చదివితే యేసు ప్రభు వారి గురించి, సిలువ యాగాన్ని గురించి ఆయన అక్కడ స్పష్టంగా కూడా రాశాడండి. అక్కడ అంటే కొన్నిసార్లు నీ గురించి నా గురించి మనకు తెలవకపోవచ్చేమో కానీ యేసు ప్రభువుని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఎలాగ బలియాగమవుతారో, ఆయన యెరూషలేముకు ఎలా వెళ్ళగలుగుతారో, అంటే ఆయన అనేక రకాలుగా ఎలా హింసింపబడతారో వీటన్నిటి గురించి లేఖనాల్లో ముందుగా తన గురించి ముందుగా తెలియపరచబడినట్లుగానే ఆయన చిత్తమును నెరవేర్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. నిజమే. చూడండి, ఒకటి ఈ లోకములో అబ్రహామును దేవుడు పిలిచినట్లుగా, మోషేను దేవుడు పిలిచినట్లుగా, అలాగే ఇర్మియాని దేవుడు పిలిచినట్లుగా, దానియేలును దేవుడు పిలిచినట్లుగా, పేతురును పిలిచినట్లుగా, ఒక పౌలును పిలిచినట్లుగా వారి వారి కాలములలో దేవుడు వారి పని సంపూర్ణము చేయటానికి దేవుడు వారిని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో ఈ కాలములో దేవుడు నిన్ను నన్ను కూడా తన చిత్తము చేయటానికే దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడు. అవునండి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక లేకుండా ఈ లోకంలోకి మనం ఎవరం పంపబడలేదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి మనల్ని మనం ఎలా ఉండాలంటే సంసిద్ధత వ్యక్తం చేసే వ్యక్తులుగా ఉండాలి. నీవు దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. మీరందరూ కూడా మారు మనసు పొందాల్సిందే అన్నాడు దేవుడు. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువు, నా భారము తేలిక. దేవుడు మనల్ని ప్రయాసపడుతున్నాము అని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు. అవునండి. ఈ రోజున దేవుడు ప్రపంచమంతా కూడా ఈ సువార్తను ప్రకటించేది ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతము చేయడు. దేవుని యొక్క రాకడ సూచనలు మనకు జరుగుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ రోజున కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ కూడా జరుగుతూ మనం చూస్తున్నాం. వీటిని చూసినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు త్వరలో రానయ్యున్నాడు. నిజమే, దేవుడు త్వరలో రానయ్యున్నాడు. ఇవన్నీ జరగవలసిన సూచనలు. దేవుడు ఇశ్రాయేలు పక్షమున ఉన్న సంగతి కూడా ప్రజలకు అర్థమవుతుంది. నిజమే, ఎప్పుడు యుద్ధాలు కూడా జరగవు దుబాయ్ అనే ప్రాంతంలో. కానీ ఈ రోజున బుర్జ్ ఖలీఫా అంటూ మనము చాలా ఫేమస్ చెప్తాం. చాలా ఇంచుమించు 130 అంతస్తుల పైన ఆ యొక్క బిల్డింగ్ ఉంటుంది కదా,
ఆ బిల్డింగ్లో ఎవరైనా సరే ఒక్కసారైనా చూడాలని దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆశపడతారు. వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశారు, ఎవరు కూడా ఈ బుర్జ్ ఖలీఫాలో ఎవరు ఉండొద్దు, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. అంటే అది అన్ని విలువైన కోట్ల భవనమైనా ఒక్క బాంబు పైన పడిందంటే ఏమవుతుంది? అది టాప్ టు బాటం కింద వరకు మొత్తం కూడా అనుకోవచ్చు అది మా టెక్నాలజీతో కట్టామండి. అది చాలా తుఫాన్లు నిలబడగలదు, భూకంపాలు కూడా నిలవగలదు. కరెక్టే, అంత టెక్నాలజీతో దాన్ని అంత హైట్లో జాగ్రత్తగానే కట్టారు. కానీ ఈరోజున్న వేసే ఒక్కొక్క బాంబులు అవి భూమి లోపలికి వెళ్ళి కూడా సొరంగ లోపలికి వెళ్ళి పేలిపోతుంటే అసలుకి లోపలికి వెళ్ళి కొండలను చీల్చుకుంటూ లోపలికి వెళ్ళి పేలిపోయే బాంబులు ఈ రోజున మనుషుల యొక్క టెక్నాలజీ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ క్షేమం అనేది లేదు. నిజమే, ఈరోజు ఆ క్షేమం అనేది లేని దినాల్లో మనం గడుపుచున్నాము. మాకేంటండి, మా ఊర్లో ఏ బాంబులు రావని అనుకుంటున్నారేమో. ఒకవేళ బాంబులు రాకపోవచ్చు, మనకు వేరే రకాలుగా నా తెగుళ్ళు రావని ఎవరు ఆపగలుగుతామా? కరోనాను మనం ఏమన్నా ఆపగలిగామా? మా ఊళ్ళో రాకోకుండా కంచెలు వేసుకుంటే ఏమన్నా కరోనా రాకుండా ఆగిపోయిందా? మన గేట్లు తాళాలు వేసేసుకున్నంత మాత్రాన మన ఇంట్లోకి రాకోకుండా కరోనా ఆగిందా? నిజమేనండి. ఈరోజున మరణం అందరికీ సంప్రాప్తం అవుతుందని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ నీ ముగింపు ఎలాగ ఉండాలి? నీ ముగింపుకు ముందు నీ జీవితంలో నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడటానికి, అయ్యా నా పని నేను సంపూర్ణంగా నేను చేస్తున్నానని మనం ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? కానీ ప్రభు అంటున్నారు అక్కడ, నీవు నాకు అప్పగించిన, అక్కడ మనం కిందకి వెళితే ఒక్కొక్క విషయంలో ఆయన సంపూర్ణంగా ఎలా చేశారో అవన్నీ మళ్ళా చెప్తున్నారు. ఒక్కసారి మళ్ళీ 17వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ 17వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే అక్కడ 6వ వచనంలో చూద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నీ నామమున ఏం చేశారన్న? ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించి, నీ వారు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. అంటే నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ఏం చేశాను? నేను ప్రత్యక్షపరిచితిని. వారికి ఎలా బోధించాలో వారిని నేను తరిబిదిచ్చాను. నాకు అప్పగించిన మనుషులను. పోనీ ఇదే ప్రశ్న మనం వేసుకుందాం. పోనీ ఒకవేళ మన కుటుంబానికి దేవుడు నీకు ఒక కుటుంబం, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా, మనకిచ్చిన కుటుంబాన్ని దేవునిలో మనం నడిపించుకోగలుగుతున్నామా? నీకు ఇచ్చిన కుటుంబంలో ఇంకా రక్షణ పొందని నీ బిడ్డల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, ఒకవేళ నీ భార్య విషయంలో కానీ, నీ అన్నదమ్ముల విషయంలో కానీ, నీ రక్త సంబంధుల విషయంలో కానీ, నీవు మనకి అప్పగించిన మనుషులను రక్షణలోకి మనము నడిపించుకోగలుగుతున్నామా? ఒకటి, ఎప్పుడైతే మనము నిలబడగలుగుతామో మనం కొంతమందిని మనం నిలబెట్టగలుగుతామో. మనమే ఆత్మీయంగా నిలబడలేకపోతే మనము వేరే ఒకరిని మనము ప్రోత్సహించలేము. కానీ ప్రభు అంటున్నారు, నీవు నాకు మనుషులను అప్పగించిన వారిని నీ కొరకు నేను ప్రత్యక్షపరిచాను. వారు నీ వారై ఉన్నారు, వారు నీ వాక్యము గాయకొని ఉన్నారు అంటున్నాడు. 7వ వచనంలో అంటున్నాడు ఇక్కడ, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. అది చూసారా, నీవు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను వాళ్ళకి చెప్పినప్పుడు వారు అంగీకరించారు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితో నీవు నమ్మారు. నిజమేనండి. ఎందుకంటే దేవుని మాటలు యథార్థము. వారు నమ్మారు. వాళ్ళు దేవుని యొక్క మాటలు వాళ్ళు విశ్వాసం ఇచ్చారు. సామాన్యంగా ఆయన ప్రారంభంలోనే ఆ యొక్క పేతురు, యోహాను వారిని చూసినప్పుడు ఏమన్నాడు ఆయన? మీరు నా వెంబడి రండి, నేను మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తాను అన్నారు. అంటే ప్రారంభంలోనే యేసు ప్రభు యొక్క మాటలు యందు వాళ్ళు ఏమి ఉంచారు? ఆయన విశ్వాసం ఉంచారు. అంటే ప్రారంభంలోనే వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు యందు వాళ్ళు విశ్వాసం ఉంచి వాళ్ళు వెంటనే లోబడ్డారు.
ఏమన్నారు ఆయన? నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా నేను చేస్తాను. అంటే వాళ్ళు వెంటనే విధేయత చూపించారు, వాళ్ళు వెంటనే వాళ్ళ వలలు కూడా విడిచిపెట్టారు. అలాగే జెబెదయి కుమారులైన యోహాను, యాకోబు కూడా వాళ్ళు కూడా వారి వలలు విడిచిపెట్టి ప్రభువుని వారు వెంబడించారు. అలాగే దేవుడు తండ్రి ఎవరైతే వారిని అప్పగించారో ఆయన ఏం చేశాడు తెలుసా? అంతము వరకు వారిని ప్రేమించాడు. అంతము వరకు వారిని ప్రేమించాడు. అంతము వరకు వారిని ఏం చేశాడంటే ప్రార్థనలో వారిని నడిపించాడు. తండ్రి చిత్తమో ఆయన చేయటానికి ఆయన ఎలాగైతే లోబడి తండ్రి చిత్తానికి సమర్పించుకుంటూ ముందుకు సాగాడో వీళ్ళని కూడా ఏం చేశాడంటే అలాంటి క్రమశిక్షణలో వారిని కూడా నేర్పిస్తూ ప్రభు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా జరిగించారు. నిజమేనండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక పని అప్పగించాడు. ఇందాక చెప్పాను, నోవాహుకు దేవుడు ఒక పని అప్పగించాడు లేదా? ఏం చేశాడు ఆయన? ఓడను సిద్ధపరచుకో అంటే రక్షణ ఓడను నువ్వేం చేయాలా? నీ ఇంటి వారి కొరకు సిద్ధపరచుకో. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు దాన్ని కట్టాడా? ఎన్ని సంవత్సరాలు కట్టాడు సుమారుగా? చరిత్ర ప్రకారం చెప్పేది ఏంటంటే 120 సంవత్సరాలు దాన్ని కట్టాడు అని అంటారు. ఎన్ని సంవత్సరాలు అంట? ఆ కాలంలో మరి మనుషుల యొక్క ఆయుష్కాలం ఎక్కువే. 120 సంవత్సరాలు మరి దేవుడు తనకు అప్పగించిన పనిని ఆయన సంపూర్ణంగా చేశాడు. ఆయన సంపూర్ణంగా చేయటం మాత్రమే కాదు, కానీ ఆ పని ఎలా చేశాడంటే పని యావత్తు కూడా చేశానని వాక్యంలో రాయబడింది అక్కడ. అంటే తను అప్పగించిన ఆ పని కంప్లీట్గా తను ఏం చేశాడు? అది చేయగలిగాడు. అంటే ఈ రోజున ఒక పని నీకు అప్పగించాడు అనుకోని, ఆ పని నువ్వేం చేయాలి? దాన్ని ముగించాలి. ఈ లోకంలో ఒక చీపురుకు ఒక పని ఉంది. ఆ చీపురు ఏం చేస్తుంది? అరిగిపోయే వరకు. అర్థమైందా? అరిగిపోయినా కూడా దాని పని ఉంటుంది. దాన్ని తిరగేసి ఒక్కొక్కడిని అవసరంతో కోపం వస్తే కూడా కొట్టుతారు కూడా ఆడతారు. అంటే చీపురు పని చీపురుకు ఉంది, చేట పని చేటకు ఉంది. నిజమే. అక్కడ దాకా ఎందుకండి? పనికి మళ్ళీ కాకి ఒకటి ఉంది. ఆ కాకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ కాకి ఏం అప్పగించాడు? ఏలియా అంటే దైవజనుడు ఏలియా కొరకు నువ్వేం చేయాలా? ఆహారం నువ్వు తీసుకెళ్ళాలా. ఎప్పుడు? ఉదయమున అస్తమయమున ఉందా? రెండు ఒక్కసారి రెఫరెన్స్ మీకు చూపిస్తాను. 1 రాజులు 17వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువునాను. ఒకసారి 1 రాజులు 17వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు అది నేను కాకోలములకు ఆజ్ఞాపించానండి. కాకోలములకు ఏం చేయడైనా ఆజ్ఞాపించను. 6వ వచనం కూడా చదవాలి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును ఏం చేశారంటే ఉదయమందును రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చిచుండెను. అంటే ఉదయం సాయంత్రం కాకులు ఏం చేసినాయండి? సామాన్యంగా కాకులు చచ్చిపోయిన కప్పలు తింటాయి, చచ్చిపోయిన బలులు తింటాయి, చచ్చిపోయిన ఏ మాంసం అయినా తింటాయి. మీరు చూడండి, కోడి పేగులు పడేయనివ్వండి, ఇంకొక వేస్ట్ పడేయనివ్వండి, కాకులు ఏం చేస్తాయి తెలుసా? మీరు చేపల మార్కెట్కి ఎప్పుడైనా వెళ్తే ఆ మార్కెట్లో కాకులు బోల్డ్ అని అలాగే చూస్తూ ఉంటాయి. ఎందుకు? సామాన్యంగా చేపలు చేసేటప్పుడు పొట్టలో ఉన్న వేస్ట్ అంతా అటు ఏం చేస్తారు? వాళ్ళు దూరంగా పడేస్తారు. ఈ దూరంగా పడేసిన వాటిని ఆ కాకులు ఏం చేస్తాయంటే దొరికినట్టుగా గబుక్కున దాన్ని అలా పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తాయి అంటే మనుషులు ఎవరో కూడా తినమని వేస్టేజ్ని కూడా కాకులు ఏం చేస్తాయి? అవి దాన్ని తీసుకెళ్ళిపోయి ఆహారం దాచుకుని తింటాయి. అవి అలాంటి చెత్త చెదారం కూడా తినే కాకి ఉదయమందును అస్తమయమందును ఏం చేసిందంటండి? దైవజనును కాపాడుకుంటానికి. చూడండి, ఆ కరువు కాలంలో ఎప్పుడు వరకంట? వాగుల్లో నీళ్లు అయిపోయే వరకు, మళ్ళా ఏలియా సారేపత్తు వెధవరాల దగ్గరికి పంపబడే వరకు కాకుల డ్యూటీ ఏంటి? రొట్టెయు మాంసము
దైవజనుడి కొరకు సిద్ధపరిచి తీసుకెళ్ళటమే వాటి పని. అంటే దాని చూపే వంకర చూపు, దాని నడకే వంకర నడక, దాని బుద్ధి కూడా వంకర బుద్ధి. ఎప్పుడు తన్నుకి వెళ్ళిపోదామని చూసే ఈ కాకే ఒక పని అప్పగిస్తే ఆ కాకి తన అప్పగించిన పని సంపూర్ణంగా చేసిందా లేదా? అంటే ఒక కాకి సామాన్యంగా మీకు తెలుసు, ఏ పక్షి కూడా తింటాక రాదేమో పెండాకుడు, కాకిలు మాత్రమే వస్తాయని చాలామంది పెండాకుడు అని పెడతా ఉంటారు. అవి మీకు కొంతమందికి అర్థమవుతుందేమో. వాళ్ళు అనుకుంటారు కాకి రూపంలో వచ్చి ఎలాగంట ఇందాక చెప్పాగా, ఎవ్వరూ కూడా తిననంత వేస్టేజ్ కూడా తినే రకం అనేది. కాబట్టి ఏ పావురం వచ్చి తింటుందని ఎవడో చూడరు. ఒకవేళ చనిపోయిన మా పితరులు పావురం రూపంలో వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి అలా తింటారేమో అని ఎవరు అనుకోరు. అక్కడ వాళ్ళు చూసేది ఏంటో తెలుసా? కాకులు ఉంటాయి. కాకులు వచ్చి కాకి రూపంలో వచ్చి తింటారు. అంటే చూడండి, ఒక కాకికి అప్పగించిన పని అది ఎలాంటి కాకో మనకు తెలుసు. అయినా దేవుడు ఒక పని అప్పగిస్తే కాకి సంపూర్ణము చేసిందా లేదా? మనుషులమైన మనము నీకు అప్పగించిన పని సంపూర్ణ చేయగలుగుతున్నావా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? బైబిల్లో యోనా గారు ఉన్నారా? ఎవరండి? మా ఇంటి పక్కన ఆయన అనుకోబాకండి. బైబిల్లో ఉన్న యోనా ప్రవక్త గురించి నేను చెప్తున్నాను. ఈ యోనా ప్రవక్తకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది గనుక నీ వెళ్ళి ఆ నినివే పట్టణానికి దుర్గతి కలుగుతని ప్రకటించు అన్నాడు దేవుడు. యోనా వెళ్ళాడా? యోనా వెళ్ళటానికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. దేవుడు చెప్పిన పని యోనా చేయటానికి ఇష్టపడలే. అంటే యోనా చేయలేని పని ఇంకొక చేప చేసింది. ఎవరు చేసింది? చేప చేసింది. మీరు మొదటి అధ్యాయం యోనాలో 17వ వచనం ఒక్కసారి మీరు చదివితే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండెను. ఆ చేప తిప్పలు చూడండి. నేను దైవజనుడు నేను తీసుకువెళ్తున్నాను అని ఆ 3 దినాలు దైవజనుడి కోసం అది ఒకవేళ ఆహారం తీసుకుందో లేదో, నా దైవజనుడికి అసౌకర్యంగా ఉందేమో అనుకుంటూ తండ్రి చిత్తము చేయటానికి ఇప్పుడు దానికి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? ఒక యోనా ప్రవక్త చేయలేని పనిని ఇప్పుడు చేయటానికి ఎవరికి అప్పగించాడు దేవుడు? ఎవరికి అప్పగించాడు? చేపకు. గొప్ప తిమింగలానికి దేవుడు ఒక పని అప్పగించాడు. నిజమే. కొన్నిసార్లు ప్రార్థన మేము పుట్టిన కాడి నుంచి మేము ప్రార్థన అంటూ చెప్పుకున్న క్రైస్తవులంగా దేవుని పని చేయలేనప్పుడు దేవుడు సువార్తను అన్ని జనుల మధ్యకి పంపించాడు. అందుకన్నాడు, మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. నిజమే. యోధులుగా దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు వ్యతిరేకించిన తర్వాత దేవుడు పరిచర్యను అన్ని జనుల మధ్యకు దేవుడు పంపించాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మేము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమంటూ యాకోబు, యోహాను, ఆంద్రేయ ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ కూడా మనము దేవుని యొక్క పరిచర్లో సంపూర్ణంగా చేయలేని అనేక మంది ఈ రోజున ఉన్నప్పుడు దేవుడు అనేక మంది అన్ని జనులు లేవనెత్తుకుని దేవుని పరిచర్య కొరకు ఆయన సంపూర్ణం చేస్తున్నాడు ఈ దినమునందు. నిజమేనండి. ఈ రోజున
దేవుడు నీకు అప్పగించిన పని సంపూర్ణమ చేయగలుగుతున్నామా లేదా? పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవవాక్యము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన నీ దివ్య చిత్తమే. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఈ రోజున దేవుడు ఒక చేపకు తిమింగలానికి దేవుడు అప్పగిస్తే అది ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళి దైవజనుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలో ఆ ప్రాంతానికి 3 దినముల ప్రయాణమై, ఎన్ని దినాలు? 3 దినాలు ప్రయాణమై, ఈ 3 దినాల్లో యోనా బ్రతికున్నాడా లేదా? పోనీ బ్రతికుండి ఏం చేశాడు చెప్పండి? మనం వెళ్ళి చూడలేదు, కానీ ఆ చేపకి తెలుసు, పంపించిన ఆయనకి తెలుసు, యోనా గారికి కూడా తెలుసు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు అప్పగించిన పని మనం చేయకపోతే చేప కడుపులో ఉండి ప్రార్థన చేసిన యోనాలాగా హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేసేటట్టుగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అన్నీ బాగుంటే ప్రార్థన చేస్తాం మనం? చెప్పండి. అన్నీ బాగుంటే ప్రార్థనలు రావు. ఎవడికి బాధ ఉందో వాడు చేసుకుంటాడు అనుకుంటారు తప్ప, ఈ రోజున దేవుని పాదాల దగ్గర మనము ఆయన చిత్తమును సంపూర్ణము చేయటానికి నిన్ను నీవు సమర్పించుకోవాలని ఆ మనసు అనేది మనకి అన్నీ బాగున్నప్పుడు ఏ మనిషికి రాదు. అందుకని దేవుడు మనల్ని ప్రేమించేస్తాడంటే కొన్నిసార్లు శ్రమలని పుట్టంగుండా మనల్ని తీసుకెళ్తాడు. వేయకుండా కొన్ని శ్రమలని పుట్టంగుండా మనల్ని తీసుకువెళ్తాడు. అందుకని మన కుటుంబాల్లో కొన్ని ఆశీర్వచనాలు కనపడవు. దేవుడు వివాహాలు అవ్వకుండా కానీ, ఒకవేళ బిడ్డలు లేకపోవటం కానీ, ఒకవేళ కొన్ని అనారోగ్య పరిస్థితులు కానీ, కొన్నిసార్లు మనకు సరైన గృహాలు లేని పరిస్థితులు కానీ, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో గలిబిలి వాతావరణం, నెమ్మది ఉండదు, భార్యాభర్తల సమాధానం ఉండదు. ఇలాంటి నానా రకాలైన పరిస్థితులు కుటుంబాల్లో గలిబిలి వస్తూ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడైనా ఒకవేళ వారు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా వారు ప్రార్థన చేస్తారేమో అని దేవుడు ఏం చేస్తాడంటే వారిని ప్రేమించి కొన్ని శ్రమల గుండా ఆయన అనుమతిస్తాడు. నిజమే. ఆయన శ్రమల గుండా అనుమతించకపోతే మనకు నచ్చిన మార్గంలో యోనాలాగా వెళ్ళిపోతాం. అన్నీ తెలుసు అన్నట్టుగానే మనము ప్రవర్తిస్తాం. అంటే చూడండి, అక్కడ యోనా దేవుడు ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది, దానికి దుర్గత కలుగుద్దని ప్రకటించు అన్నాడు. దుర్గత కలుగుద్దని ప్రకటించమంటే తనకు అప్పగించిన పని చేయటానికి తన సంసిద్ధత లేదు. ఎందుకంటే ఆ దినాల్లో ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే
వీళ్ళకి చెప్పలేము, ఎవడం చెప్పలేము. నిజమే. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుడు మనకి ప్రేమించి వాక్యం ద్వారా మనతో మాట్లాడినా మనం కొన్నిసార్లు గ్రహింపవదు. మనకి దేవుడు ఎన్నో రకాలుగా వివరిస్తూ మనం మారు మనసు పొందాలి, దేవుని తెలుసుకోవాలని ఆయన చక్కగా ఎన్నోసార్లు మనకు ఉపమాన రీతిగా అనే లేఖనాలని విడమర్చి మనతో మాట్లాడినప్పుడు అది అసలు ఈ చెవులోంచి ఈ చెవులోకి వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది తప్ప అది కొంచెం కూడా మనకు లోపలికి వెళ్దాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తారంటే ఒక సమస్యను అప్పగిస్తాడు, లేదంటే ఒక ముళ్ళు మనకు పెడతాడు, ఒక అనారోగ్యాన్ని పెడతాడు, ఒక యాక్సిడెంట్కి అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీ యొక్క స్వభావాన్ని మార్చుకుంటానికి దేవుడు ఒక తరుణం ఇస్తున్నాడు. ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే, యాక్సిడెంట్ అయితే మళ్ళా మనకు అవకాశం ఉంటుందో ఉండదో తెలీదు. నిజమే. ఈ రోజున కొంతమందికి బ్లడ్ క్లాట్ అయిపోయి నరాలు బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు కూడా సడన్గా జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు లైఫ్ టైం కొంతమందికి ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు మంచాల మీద ఉండి వాళ్ళని చూసి 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 ఇక అవయవ దానాలు చేసి వాళ్ళని తీసేస్తారు ఇక అనవసరం. కానీ దేవుడు మన అలాంటి స్థితికి అక్కడ అప్పగించుకోకుండా ప్రతిదినము కూడా దేవుడు కొన్నిసార్లు మనకి ఆయన లేఖనాలను మనకి విశదపరిచేది ఎందుకో తెలుసా? మనం ఆయన ప్రేమించి నీ జీవితంలో నా జీవితంలో ఇంకా మన కుటుంబము పరిపూర్ణంగా రక్షణలో రాలేని వారు ఇంకా ఉన్నారేమో, ఒకవేళ మన కుటుంబాల్లో ఇంకా దేవుణ్ణి విశ్వసించని వాళ్ళు ఉన్నారేమో, ఒకవేళ మన కుటుంబాల్లో దేవునికి లోబడుకోకుండా నాకు అన్నీ తెలుసులే అనుకుంటూ యోనాలాగా తన ఇష్టానుసారంగా జీవించేటట్టుగా తన ఇష్టం ఇచ్చిన చోట్లకి వెళ్ళేటట్టుగా ఒకవేళ యోనాలాగా బ్రతుకుచున్న మనుషులు ఉన్నారేమో. దేవుడు అందుకని కొన్నిసార్లు మనల్ని ప్రేమించి ఏం చేస్తాడంటే కొన్ని శ్రమల గుండా మనల్ని ఆయన అప్పగిస్తాడు. ఈ యోనా చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి ఆ ప్రార్థన చదువునాను ఒకసారి కింద మీరు. ఆ మత్స్యము కడుపులో నుండి, ఆ మత్స్యము కడుపులో ఉండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా. ఎక్కడి నుంచి ఏంటండి? ఏమండి, సముద్రం అడుగు భాగంలోకి ఒక చేప వెళ్ళగలిగిందేమో కానీ ఇంచుమించు కొన్ని సబ్మెరీన్లు కూడా వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనకు తెలుసు కొన్ని వందల సంవత్సరాల కిందట మనకి టైటానిక్ ఓడ అది మొత్తం పడిపోయి భూమి సముద్రం ఆ దిగంతములు ఎక్కడో ఉంది ఆ పసిఫిక్ ఓషన్లో. దాన్ని చూడటానికి కొంతమంది ఇలాంటి గొప్ప మంచి టెక్నాలజీ కలిగిన సబ్మెరైన్ లాంటిదే లోపలికి వెళ్ళారు, కానీ ఆ కింద ఉన్న సముద్రపు ఒత్తిడిని తట్టుకోలేక అది భూమి కింద అడుగు భాగంలోకి వెళ్ళినప్పుడు పేలిపోయిందని కూడా మనకి తర్వాత న్యూస్ చదివాం. అంటే ఆ సముద్రము కొన్ని వేల అడుగులు కింద అంత ప్రెషర్ ఉంటుందంట. అంటే అది ఒక్క చేపే తట్టుకుంటుందేమో. ఆ తిమింగలానికి దేవుడు అలాంటి పవర్ ఇచ్చాడేమో. అది ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఏం రాయబడింది? పాతాళ గర్భములో. అబ్బా, అంటే చూసారా, అంటే అడుగు భాగములకు వెళ్ళిపోయింది అది. దానికి మరి గూగుల్ మ్యాప్ కూడా మనకు ఇప్పుడు తెలిసిందేమో కానీ చేపలకి దేవుడు వాటికి ఆటోమేటిక్గా రూట్ మ్యాప్ ఫిక్స్ చేశాడు. నిజమే నిజమే. కొన్నిసార్లు దేవుడు వాటికి కూడా జ్ఞానం ఇచ్చాడు. మనం అనుకుంటాము కొన్ని పక్షులకు కూడా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు తెలుసా? అవి ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మళ్ళీ అదే ప్రయాణం వస్తూ ఉంటాయి. మనకి కొన్నిసార్లు ఒక ఊరు వెళ్ళాలంటేనే కరెక్ట్గా తెలియక ఈ గూగుల్ నమ్ముకుంటే తీసుకెళ్ళేది పుల్లెట్లో తీసుకెళ్ళదు తెలదో, కాళ్ళలో తీసుకెళ్ళదు తెలదో, అడవిలో తీసుకెళ్ళదో కూడా కొన్నిసార్లు మనకు అర్థం అవుతుంది. నిజమే. అది లెఫ్ట్ అంటే రైట్ చూపిస్తుంది, రైట్ అంటే లెఫ్ట్ చూపిస్తుంది కొన్నిసార్లు. మరి దానికి మెంటలు వచ్చిందా, మనకు అసలు మెంటలు వచ్చింది కొన్నిసార్లు. దీనికన్నా 104 కొంటాం బెటర్ అని చెప్పి కొన్నిసార్లు అయ్యా కొంచెం ఈ ఊరు ఎటు వెళ్ళాలని అడుగుతాం మనుషుల్ని. నిజమే. అంటే చూడండి, కానీ చేపకి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? నినివే ప్రాంతానికి వెళ్ళి ఎవరిని తీసుకెళ్తున్నావు నువ్వు?
ఒక దైవజనుని తీసుకెళ్తున్నావు. ఆ దైవజనుని తీసుకువెళ్ళటానికి చేప భయపడుతూ అది ఎంత విధేయతతో కలిగి దేవుని చిత్తము సంపూర్ణంగా చేయటానికి అది ఇష్టపడింది. అవునండి, ఈ రోజున దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. మీరు ఒక్కసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాశాడు. అక్కడ ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. నా జనులు యోచింపరు, నా జనులు ఏం చేయరు, యోచించరు. ఎవరికి తెలుస్తుంది? ఒక ఎట్టుకు తెలుస్తుందండి. సొంత వాడికి దొడ్లోకి వెళ్ళాలో అంటే చాలు, ఇక అది ఎక్కి కూర్చుంటే చాలు. అది ఆ ఎడ్ల బండి మీద ఎక్కి కూర్చుంటే ఇంటికి వచ్చినాక ప్రశాంతంగా మనోడు ఎరగ తీసుకెళ్ళి ఎగుతువే, ఇక అంతే. అంత కాన్ఫిడెంట్గా పడుకుంటాడు. కొన్ని కిలోమీటర్లు కూడా, నేనేం అబద్ధం చెప్పట్లా, అది సత్యమే. ఎందుకంటే వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు లోడుతో వెళ్ళిన బండి వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని జాగ్రత్తగా లోడ్ చేసుకుని దాన్ని అన్లోడ్ చేసి వచ్చిన తర్వాత దాన్ని రైట్ అని ఎప్పుడైతే దాన్ని అంటాడో, ఫ్రీ అయిపోయింది అనుకుంటాడో, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలా? నా ఇంటికి వెళ్ళాలా, నా యజమాని ఇంటికి నేను వెళ్ళాలన్న సంగతి దానికి అని చెప్పాలా? అవసరంలా. యజమాని ఇచ్చే సిగ్నల్ బట్టి అది ఏమనుకుంటుంది తెలుసా? నెక్స్ట్ నేను ఆగేది ఎక్కడో, మళ్ళీ ఎక్కడ ఆగుతున్నది? మళ్ళా మా ఇంటికి వెళ్ళే వరకు. నిజమే, నా కొరకు మంచి ఆహారం సిద్ధపరుస్తారు, నా కొరకు మంచి నీళ్లు సిద్ధపరుస్తారు, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. వెళ్ళి పరుగున 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 వచ్చి యజమానుడు రెస్ట్ తీసుకున్నా అది మళ్ళా ఇంటికి వచ్చే వరకు అది తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అవునండి, ఎడ్లకు తెలుసండి, గాడిదకి తెలుసండి ఈ రోజున. కానీ ఏమంటాడు తెలుసా? నా ప్రజలు. ఎవరంట వాళ్ళు? నా ప్రజలు. ఈ రోజున దేవుని పేరు పెట్టుబడుకుంటున్నా మనము, ఇశ్రాయేలు ప్రజలుగా చెప్పుకుంటున్నా మనము, దేవుని మాట మనం వినగలుగుతున్నామా? దేవుని చిత్తము చేయగలుగుతున్నామా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? ఈ రోజున జరుగుతున్న సంఘటనలను బట్టి ఏ రోజున ఎటువంటి ఉపద్రవం వచ్చి పడుతుందో మనకు తెలియని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నిజమే, ఒక్క అణుబాంబు చాలండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఆ పూర్వం ఏదో అనుకున్నాం కదా, జపాన్ మీద వేసిన, హీరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు అది అసలు మైన్యూట్. ఇప్పుడంతా తిక్కలోళ్ళ చేతిలోకి వెళ్ళినట్టుగా అణుబాంబులని చాలామంది మరి ఎవరెవరి దగ్గర ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు ఇవాళ ఎవడ కాడికే టెక్నాలజీని సంపాదించుకుని మానవులను చంపటానికే టెక్నాలజీని వాడుకుంటున్నాడు. అవునండి, ఈరోజు వేసే అణుబాంబులు కొన్ని సంవత్సరాలు కాదు కదా, అసలు ఇంతకాలము భూమి మీద గడ్డి మొలుసుద్దలేదో కూడా తెలియదు. ఇక ఇప్పుడున్న సిట్యువేషన్లను బట్టి ఎవరి మీదకి యుద్ధం చేసుకుంటారో, ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియని దినాల్లో మనం ఉంటున్నాం. అందుకని అటు దినములో చెడ్డవి కనుక అన్నాడు. ఈ రోజున్న సిట్యువేషన్లను బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. మనకిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు ఎంతవరకు కాపాడుకుంటావో లేదో కానీ నీ ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ముఖ్యంగా మన మీద ఉంది. ఈ రోజున నాకు తెలుసు అంటూ యోనావలే మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళటానికి కాదండి. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి కొన్నిసార్లు యోనాని చేప కడుపులోకి పంపించినట్లుగా కొన్ని శ్రమలనే పుట్టకుండా దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు. ఈ శ్రమలను పంపించినప్పుడు మనం కూడా చేయవలసినట్టు తెలుసా? దేవుని సన్నిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలా, దేవుని సన్నిలో మనం సిద్ధపరచుకోవాలా. ఈ రోజున మనము ఎన్నోసార్లు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నాము. నిజమే, ఎందుకంటే దేవుడు ఒక పని అప్పగించాడు మానవుడికి. రండి ఆ మాట కూడా మీకు చెప్తాను ఒక్కసారి. ఆదికాండములో 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము
15వ వచనం చదువు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకు దానిలో ఉంచెను. చాలు. మానవుడికి దేవుడు ఏ పని అప్పగించాడంటని? ఏం పని అప్పగించాడు? సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దేవుడు వానికి పని అప్పగించాడు. నిజమే. ఎందుకంటే సేద్యపరచడం అంటే మనకు తెలుసు, చేనును బాగు చేసుకోవాలి. చేనును బాగు చేయాలంటే దాన్ని మనం బాగా దున్నాలి. ఏం చేయాలి? దాన్ని మనందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. దాన్ని బాగా పూర్వం ఎడ్లతో దున్నేవాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్లతో మనం వాటిని దున్ని రాళ్ళు, రప్పలు, చెత్త ఇవన్నీ కూడా తీసివేసి ఎక్కడ ఏమాత్రం కూడా ఆకుమడికి మనం ఎలాగైతే జాగ్రత్తగా విత్తనాన్ని వేసేటప్పుడు దాన్ని చాలా మెత్తగా నేల అయ్యేటట్టుగా దాన్ని ఏం చేస్తామో చదును చేసి ఆ లోతుగా విత్తనం వెళ్ళినప్పుడు మొలకెత్తే విధానంగా దాని నేలని ఏం చేయాలి? దాన్ని చదును చేయాలి. అంటే చూడండి, అలాగే వాక్యం అనే విత్తనము నీ హృదయంలో నా హృదయంలో కూడా అది ఫలించాలంటే దాన్ని మనం ఏం చేయాలా? దాన్ని నువ్వు లోతుగా తవ్వుకోవాలి. అలాగే నీ యొక్క హృదయములో బండలు ఉంటాయి. మీకు మార్కు 7వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. ఏమున్నాయి? మార్కు ఒక్కసారి చదువుకున్నానా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మానవ హృదయంలో వాక్యం అనేది వెళ్ళకోకుండా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను వ్యభిచారములను లోభము చెడుతనమును కామ వికారమును మత్సరము దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఇవన్నీ ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి ఎక్కడి నుంచి అంటే హృదయములో నుండే బయటికి వెళతాయి. ఇన్ని రకాలైన స్వభావాలు మానవ హృదయంలో ఉంటాయి అంటండి. చూడండి, ఎందుకంటే ఈ బండల గనక మనము తీయకపోతే నీలో నాలో కూడా వాక్యం అనేది ఫలింపదు. మన హృదయములో వాక్యం అనేది ఫలించాలంటే నీ హృదయములో ఉన్న ఈ భయంకరమైన స్వభావం అనేది అది మనం తీసుకోకపోతే మనిషిలో తెలియకోకుండానే గర్వం. నిజమేనండి. తాసుపాము కంట కూరలో ఉంటుందంట, కానీ మనిషికి అంట నిలువెల్లా ఉంటుందండి విషం. కంటి చూపుతో చంపేస్తారండి వాళ్ళ జనాలు. తాసుపాము కంటి చూపుతో చంపుతూ ఇప్పుడు చూసారా మీరు? కానీ మనిషి చంపేస్తాడు. కంటి చూపుతో చంపేస్తారు మనుషులు వాళ్ళ జనాలు. ఈ రోజున మనిషికి నిలువెల్లా. అందుకని ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సాక్షాత్తు దేవుడు తన లేఖనాల్ని మనకు వివరిస్తూ చెప్పినా తన జీవితంలో సంపూర్ణముగా తను ఇంకా మార్చబడకోకుండా ఇంకా ఏదో ఒకటి హృదయంలో ఆ చేదైన వేరు మనిషిని ఏం చేస్తుందంటే లోబడకోకుండా అడ్డుకుంటూనే ఉంది. అవునండి. అందుకనే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క పరిచర్యలో మనం ముందు సాగవలసిన వారము. కొన్నిసార్లు దేవుడు మనకి కష్టాన్ని పంపిస్తాడు. అలాగే కొన్నిసార్లు వ్యవసాయం చేసేటప్పుడు కూడా మనము నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. మనం ఏం చేస్తారు? నిద్రలేని రాత్రులు గడుపుతారు. అలాగే దేవుడు కొన్నిసార్లు మనకు బలహీనత వచ్చినప్పుడు కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తెలుసా, నిన్ను కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి యోనాలాగా మోకరించేలాగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అవునండి. ఎందుకంటే జీవమగల దేవుని బిడ్డలుగా ఆయన ఒక మాట చెప్తున్నాడు. మీరు మార్కు సువార్తలో రండి ఒకసారి. 1వ అధ్యాయము 15వ వచనం చదువును ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదువును ఒకసారి. కాలము సంపూర్ణమై ఉన్నది. చూడండి, అక్కడ దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏం సమీపిస్తుందంటే
దేవుని రాజ్యము సమీపిస్తుంది. మారు మనసు పొంది ఏం చెప్పమనండి, వినండి. మనం ఒక్కసారి మనము కూడా చేయవలసింది ఏంటంటే, కాలం ఈ రోజున సంపూర్ణమవుతుంది. దేవుని రాకడ దినాలు మనం స్పష్టంగా మనం చూడగలుగుతున్నాము. దేవుని వాక్యం ఎందుకని చెప్తుంది, ఏమన్నట మళ్ళీ ఇంకోసారి చదవాలి. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పు. మారు మనసు పొంది సువార్త నమ్ముడని. ఏం చెప్పాలంటే, సువార్తను ఏం చేయాలా, నమ్మాలా వద్దా? సువార్తను మనం నమ్మితే మనం ఏం చేస్తాం? ఇంకా నీ ఇంటి వారు ఎవరైతే సంపూర్ణంగా రక్షణలోకి రాలేదో, నీ బిడ్డలు కానీ నీ అన్నదమ్ములు కానీ ఇంకా ఎవరైతే ఆ రక్షణ అనుభవంలోకి ఎవరైతే రాలేదో, వారి కొరకు నువ్వు అంగలార్చడానికి దేవుడు ఇంకా నీకు అవకాశము ఇచ్చాడు. నిజమేనండి. ఈ రోజున కనుగొనిన ప్రతి వస్తువుకి కూడా బాగు చేయటానికి ఒకటి ఉంది. బండి రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్తామండి? మెకానిక్ షెడ్కి వెళ్తాం. సెల్ ఫోను, టీవీ రిపేర్ వచ్చినా, ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చినా, ఏది రిపేర్ వచ్చినా దాన్ని బాగు చేయటానికి దానికి మనము ఎలాగైతే వెళతామో, ఈ రోజున ప్రభు బిడ్డలుగా నిన్ను నేను సరిచేసి పెట్టడానికి దేవుని యొక్క ఆలయములకు మనం వెళ్ళాలా. దేవుని యొక్క వాక్యము నేనేం చేస్తా అంటే పరిపూర్ణుడిగా నేను చేస్తుంది. అందుకని యోహాను సువార్త పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చదువుతున్నాను. అక్కడ యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం చదువు. యేసు రక్తం అక్కడ మనల్ని ఏం చేస్తుందంటే, అక్కడ చూడండి, మన పాపములను మనం ఒప్పుకొని చూడండి, అక్కడ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా సమస్త దుర్నీతి నుండి కూడా ఏం చేస్తాడు, ఆయన పవిత్రులుగా చేస్తాడు. అవునండి. ఈ రోజున చాలామంది కూడా ఆ మర్మము అర్థం కాక అపవాది యొక్క మార్గములను చాలామంది ఈరోజు ఇప్పటికీ వెళ్ళిపోతున్నారు. అవునండి. ఈ రోజున అపవాది మార్గంలో వెళ్ళిపోతున్న రోజున చాలామందికి అర్థం కావట్లేదు. ఈ రోజున దేవుడు ప్రేమించి దేవుడు అని ఉచితంగా ఇచ్చే రక్షణ ఈరోజు మనుషులు పొందుకోలేకపోతున్నారు. మన 2 రోజుల కిందట ఎవరికి ఒక అమ్మాయికి ఇలాగ దయ్యం బట్టి తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి పాపం ఏంటో తెలియక ఇక ఆ అమ్మాయి అలా కూర్చుండి అలా 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 అంటా ఉంది. అక్కడ నేను ప్రార్థన చేద్దామని వస్తే నా కోసం ఆవిడ కుర్చీ అయితే సీరియస్గా వచ్చి నా కుర్చీలో కూర్చుని అంటుంది. వీళ్ళకేం భయం వేసేస్తుంది సహం జనాలకు వచ్చిన వాళ్ళందరూ. అంటే ఈ దురాత్మల పాపం వాళ్ళని పట్టినప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఎలా ఉన్నారు వాళ్ళకి. నేను అడిగాను, మరి పిల్లని ఏమన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళారా అంటే, ఏదో ఏదో అనారోగ్యం లాగా లేదండి, మాకేదో పెద్దగా ఇట్ట అంటుంది, ఏంటో మా వాళ్ళు పాతాళం ఉన్నారంటుంది, ఇట్లాంటి మాటలన్నీ అంటుంటే ఏదో సంబంధించింది అనుకుని మరి భూత వైద్యుని తెచ్చాము. మరి ఆడు 20,000 తీసుకున్నాడు, మెల్ల ఒక తాయితీ కట్టాడు, దేంట్లో బిగిచ్చానన్నాడు. మరి అది బిగిత్తమేమో కానీ మళ్ళీ అట్టాగే ఉందండి అని అంటున్నాడు. ఏమీ చేయలేక ఎవడం బతిలాడి ఫోన్పే కొట్టించుకుని అప్పటికప్పుడు బేరం వాడినాడు. బతిలాడి నల్లకోడి తెమ్మంటే నల్లకోడి తెచ్చాం, ఇంకేదో తెమ్మంటే ఇంకోటి తెచ్చాం. ఈ ఏడ్చా ఇప్పుడు ఎన్ని తెచ్చామండి, ఎన్ని తెచ్చినా మాకు పోవట్లేదన్న. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషులకి ఎలా ఉంటుందంటే ఏదో ఊరికినే డబ్బులు ఇస్తే పోద్దామో అన్నట్టుగా అనుకుంటారు. ఒకటి కొన్ని కుటుంబాల్లో చాలామందికి ఇంకా గ్రహింపు అవక ఏదంటా చూడండి, మంత్రాలకి చింతకాలు రాలవన్నట్టుగా చాలామంది ఇంకా మూఢనమ్మకాల్లోనే ఉంటున్నారు రోజున. కానీ యేసుప్రభు చెప్తున్నారు, ఆయన శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. మీ రాత్రి కూడా చెప్పాను వాక్యంలో, మీరు వెళ్ళినప్పుడు దురాత్మలను కూడా మీరేం చేయను, వెళ్ళగొట్టండి అన్నాడు. చనిపోయిన వారిని లేపండి అన్నాడు. నిజమే, ఉచితంగా మీరు పొందారు కాబట్టి ఉచితంగానే మీరు చేయండి అన్నాడు. అవునండి. దేవుని పరిచయలో ఎవరు కూడా డబ్బులు తీసుకోకూడదండి. నిజమే, దేవుని పరిచర్యలో ఎవరో కూడా డబ్బుల కోసం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. నాతో ఫోటో దిగితే ఎంత డబ్బులు ఇవ్వాలని కానీ అని ఉంటాయా? నాతో భోంచేసి ఎంత డబ్బులు ఇవ్వాలని ఎక్కడ ఉంటాయా అని? జనాల్ని మోసం చేయటం అవుతుంది.
యేసుప్రభు వారు ఎప్పుడైనా ఎవరైనా మీకు రాత్రి చెప్పే వాక్యం కూడా, మీరు వెళ్ళేటప్పుడు జాలినైనను సంచినైనను చేతి కర్రనైనను మీరు తీసుకెళ్ళొద్దు అన్నాడండి ఆయన. నిజమే. దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా ఈ రోజున ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. అది ఎలాంటిదైనా యేసు నామములో ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి మనం ప్రార్థన చేసి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి ఆయన. ఆ తాయెత్తులు గీతులు మొత్తం తీసిపారేయమన్నాను. తీసినాక చక్క మామూలుగా అయిపోయింది. శుభ్రంగా ఇలా ఆటోలో కూర్చుంది ఇలాగా. అంతకుముందు 2 సార్లు దవడ మీద కొట్టేసి అలా బెదిరిపోయి కాస్తున్నారు అక్కడ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవులు కూడా ఈ రోజున కొన్ని చేతులకు తాళ్ళు కట్టుకుంటుంటే, రాత్రి ఒక సహోదరిని చూసా, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే ఏంటంటే మా చర్చిలో కట్టారండి తాడు అంటున్నారు. ఎక్కడ కట్టారంట? చర్చిలో కూడా తాళ్ళు కడుతున్నారా? ఏమని కట్టారు? తాడు కడితే నీకు ఏ కీడు రాదన్నాడు. ఇక చర్చికి వెళ్ళవసరం లేదుగా. యేసు ప్రభు ఇక రక్షణ పొందవసరం లేదుగా. తాడు ఎక్కడికి ఎత్తుకెళ్ళదు, నిన్ను ఎత్తుకెళ్ళిపోద్ది. ఎక్కడికి? పరలోకానికి. లోకస్తులు తెలవక కాలుకు ఒక తేడు, నడుంకో తేడు. ఏమండి, వాళ్ళను చూసి వాళ్ళు వీళ్ళు కూడా ఏం మొదలెట్టారు? వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు కానండి, మరి ప్రార్థన వాళ్ళు కూడా ఇవాళ అలా తయారయ్యారండి. కొంచెంసార్లు బాధతోనే చెప్తున్నాను నేను. యేసు ప్రభు వారు ఆయన రక్తాన్ని కార్చారండి. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కొరకే ఆయన సిలువలో నిజంగా ఆయన ప్రేమను చూపించి తండ్రికి తన చిత్తాన్ని చెప్తున్నాడండి. ఆయన తండ్రి ఎదుట ఆయన తన వేదనతో తన చిత్తాన్ని నేను సంపూర్ణంగా చేసిన ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజున దేవుని యొక్క పరిచయలో ఉంటున్న మనము కూడా నీ పని సంపూర్ణంగా నువ్వు చేయగలుగుతున్నావా? ఈ రోజున మనకు అప్పగించిన ఏ పనైనా ఏం చేయాలి? దాన్ని కంప్లీట్ చేయాలి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వేం చేయాలి? రక్షణ నడిపించుకోవాలా? నాకు ఇచ్చిన సంగమనం నేను దాన్ని ప్రతి దినము కూడా వారికి రక్షణ మార్గం నడిపించటానికి, వారి జీవ మార్గంలో వెళ్ళటానికి, వాళ్ళకి ఇంకా ఏదైతే వాళ్ళకి వాక్యం అవసరమో, వాళ్ళకి అవసరమైతే ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో, వాళ్ళకి అవసరమైతే మంచి దైవజనులు తీసుకొచ్చి కొన్నిసార్లు కోటాలు పెట్టించుకుని ఏది ఏమైనా సంగమం నాకు అప్పగించిన మందకు ఆ లోతైన సర్వశక్తులు నడిపించబడాలని ఒక కాపరిగా దేవుడు నాకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు దాని కొరకు నేను వారి కోసం ప్రార్థన చేయటం నా బాధ్యత, వారిని హెచ్చరించడం నా బాధ్యత, వారిని ప్రేమించి వారిని మందలించడం నా బాధ్యత. అవునండి. ఈ రోజున ఎవరం కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు అని ఎందుకు వచ్చారు? మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే నుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసాలి యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను హింసాలి యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా ఆయన అంటున్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. అవునండి, సంపూర్ణముగా చేసి నేను నిన్ను భూమి మీద నేను మహిమపరచుతుని. ఈ రోజున నీవు నేను ఈ భూమి మీద మనకు అప్పగించిన పనిని సంపూర్ణము చేయగలుగుతున్నామా? వెళ్ళేటప్పుడు ఇంకా మనం బాధపడుతున్నామా? అయ్యో నా బిడ్డలు ఇంకా మారు మనసు పొందలేదు, నా బిడ్డలు ఇంకా దేవుని తెలుసుకోలేదు, అయ్యో నేను నా బిడ్డలకు వివాహం చేద్దాం అనుకున్నాను, వారి వివాహం చేయకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందా? నా బిడ్డలకి ఇల్లు కనీసం కట్టుదాం అనుకున్నాను, చేయలేకపోయానే. కొంచెం డబ్బులు వాళ్ళ కోసం దాచి వాళ్ళకి ఏదైనా కొంచెం నేను పొలం మీద తీసుకుందాం అనుకున్నాను. కొన్నిసార్లు మనిషిలో వారికి ఉన్న బలహీనతలను బట్టి వారు కొన్నిసార్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నా బిడ్డలకు నేను సరైన న్యాయం చేయలేకపోయాను, నా కుటుంబానికి నేను సరిగా ప్రార్థన నేను వారికి వేయలేకపోయాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రార్థనలు ఎక్కువగా గడపలేక వారికి ఆశీర్వాదకరం నేను లేకుండా పోయాను. అయ్యో నా జీవితంలో ఇంకా ముందుగా ప్రార్థనలో నువ్వు ఎదిగితే బాగుండేదే, నా బిడ్డలందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బాగుండేదే, నా సంఘము కొరకు నా చుట్టుపక్కల గ్రామం కోసం అనేక మందికి విజ్ఞాపన చేస్తే బాగుండేదని మనం తర్వాత బాధపడతాం కాదని. ఎందుకంటే ప్రసంగిలో మనం ఇందరూ చదివినట్టుగా కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు ఎక్కడైతే సంపూర్ణం చేయలేకపోయావో రేపు తండ్రి ఎదుట ధైర్యంగా నిలబడాలంటే నీకు ఇచ్చిన అవకాశం ఉండగానే నీ పనిని సంపూర్ణంగా చేయడానికి మనం సిద్ధపడితే దేవుడు తప్పకోకుండా నిన్ను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్తాం, ప్రభా దేవా నువ్వు నాకు అప్పగించిన అయా నా కుటుంబం విషయంలో కానీ నువ్వు నాకు అప్పగించిన పని విషయంలో ప్రభా నేను ఇంకా సంపూర్ణముగా అయా నెరవేర్చలేని వ్యక్తిగా అసంపూర్ణుడిగా నేను ఉండటానికి కాదు ప్రభా, నా జీవితంలో నాకు ఏ పని అయితే అప్పగించావో ప్రభా ఆ పనిని సంపూర్ణంగా చేయడానికి అయా నా చేతులను బలపరచు ప్రభా. తండ్రి నాయనా నీ చిత్తము చేయటానికి నేర్పించండి. ఆ దినమందు ఎలాగైతే ప్రభా మీరు తండ్రి దగ్గర చెప్తున్నారు, ప్రభా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితనని ధైర్యముగా ఎలాగైతే మీరు చెప్పగలిగారు ప్రభా, ఈ భూమి మీద నీవు నాకు ఇచ్చిన దినములలో ఎన్నో దినాలు వృధా చేసుకున్నామయ్యా. ఎంతో కాలము ప్రభా వ్యర్థంగా గడిపాం ప్రభా, ఎంతో కాలము ప్రభా నిర్లక్ష్యంగా గడిపాం ప్రభా. కానీ ప్రభా దినములు ఇలాగ జరిగిపోతాయని, పరిస్థితుల్లో మారిపోతాయని ప్రభా కొన్నిసార్లు మేము ఊహించలేదు ప్రభా. కానీ ఏదేమైనా ప్రభా మానవులుగా నీవు మాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయటం జ్ఞానం మాకు దయచేయండి. నిజమే ప్రభా, అయా ఒక కాకి దైవజనుని కొరకు ప్రభా ఉదయమున అస్తమయమున రొట్టెయు మాంసమును ఆ కరువు కాలమంతా కూడా అవి నాయనా సంపూర్ణముగా వాటి పని జరిగించినాయి అంట ప్రభా. నాయనా నీకు వందనాలు ప్రభా. యోనా చేయలేని పని మత్స్యము ప్రభా తండ్రి 3 దినములు కూడా ప్రభా దైవజనుని ప్రభా తీసుకువెళ్ళి నీ చిత్తము సంపూర్ణముగా నెరవేర్చినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. మానవులమైన మా జీవితాల్లో అయా మమ్మల్ని ప్రేమించి అనుదినము మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యం చేత మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నా కూడా అయా ఇంకనూ లెక్కలేనట్టుగా గ్రహింపు లేనట్టుగా అయా ఇంకనూ నాకు అన్నీ తెలుసులే అనుకున్నట్టుగా మేము నిర్లక్ష్య ధోరణిలో ఉండనివ్వద్దు ప్రభా. అయా నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు ప్రార్థించే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మొర్రపెట్టి ఆత్మను మాకు దయచేయండి దేవా. పౌలు గారు చెప్పినట్టుగా దినములు చెడ్డవి కనుక సమయం పోనేవక సద్వినియోగం చేసుకోమన్నాడు ప్రభా. దేవా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మా బాధలు నెమ్మదిస్తే కనుక నీ వాక్యాన్ని గ్రహించుకుని ప్రభా మేము కూడా సంపూర్ణముగా లోబడి అయా నీ చిత్తము చేయటానికి ధైర్యంగా నీ ఎదుట బల నమ్మకమైన దాసులకు నిలబట్ట సహాయం చేయి. నీ దేవులతో మమ్మల్ని పంపించండి. వృద్ధులను చిన్నబిడ్డలను జ్ఞాపం చేసుకోండి, బలహీనలను స్వస్థపరచండి ప్రభా. దేవా రానున్న దినాల్లో కూడా ఇంకా అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా బ్రతుకులు ఉన్నట్లుగా ప్రభా దినదినము మేము ప్రార్థనలో ముందుకు సాగునట్లు సహాయం చేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి,
ఆమేన్ ఆమేన్ ఆమేన్.